తాము తలుచుకుంటే తెలంగాణలో రాజీవ్ పేర్లు ఇందిరా విగ్రహాలు ఉంటాయా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లోని హామీలన్నీ గారడీలేనని అర్థమైందన్నారు కేటీఆర్. రైతు భరోసాను మొదలు పెట్టలేదని, పింఛన్ 4,000 రూపాయలకు పెంచలేదని, తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇచ్చిన కొలువులు 12,527 మాత్రమే అన్నారు. యువతకు ఇస్తామన్న 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏకకాలంలో రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదని, 620 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. హామీలను అమలు చేయకుంటే ప్రజలను క్షమాపణలు కోరాలని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా, రాజీవ్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చడంతో పాటు సచివాలయం వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను గాంధీ భవన్ కు సకల మర్యాదలతో సాగనంపుతామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాం తప్ప రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేర్లు మార్చలేదన్నారు. ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదని తెలిపారు. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకుంటే మంచిదని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.